హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఎంచుకున్న టాపిక్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే అంటే ఏంటి. ఈ రెండు మన దేశానికి గర్వకారణాలే. ఇండిపెండెన్స్ డే వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన స్వతంత్రం వచ్చింది కాబట్టి అది జరుపుకుంటున్నాము. మన దేశానికి స్వతంత్రం వచ్చిందని. గణతంత్ర దినోత్సవం అంటే మన దేశానికి కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకొని మన దేశాన్ని మనం తగ్గినట్టుగా తీసుకున్నాం కాబట్టి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. దానికి దాదాపు అంటే ఒక 2 years గ్యాప్ ఉంది. ఎందుకంటే 1947లో ఆగస్టులో వీళ్ళు వెళ్ళిపోతే 1950లో జనవరి 26న రిపబ్లిక్ డే వచ్చింది. అంటే దాదాపు అంటే 2 years 6 months పైనే పట్టింది మనకి ఈ రిపబ్లిక్ డే రావడానికి. అంటే అంత టైం పట్టిందన్నమాట మన కాన్స్టిట్యూషన్ ఇవన్నీ పెట్టుకోవడానికి. కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటంటే, ఎవరు కానీ దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ ఎవరు గౌరవించడం లేదు. ఎవరు స్వార్థం వాడు చూసుకుంటున్నాడు. నిన్న కూడా నేను చూశాను, ఫ్లాగ్ లేదో ఒకరోజు పెట్టేసి తీసేయడము, లేదంటే ఫ్లాగ్ను గుండెల్లో పెట్టుకోండి, సరే బయట పెట్టకపోతే. దేశం మీద భక్తి సరే, ఓన్లీ ఇండిపెండెన్స్ రోజు గణతంత్ర దినోత్సవం రోజు చూపించడం, మిగతా రోజుల్లో అసలు దేశం అంటే ఏంటో నాకు తెలియదు, దేశం అంటే అసలు నాకు అవసరం లేదు అన్నట్టు ఉండడం, ఇవన్నీ చేస్తున్నారు. అలా మాత్రం దానికి దేశభక్తి అని గొప్ప గొప్ప మాటలు చెప్పుకోవడం ఎందుకు. అండ్ ఇంకొక విషయం, దేశభక్తి అంటే ఏదో ఒకరోజు ఫ్లాగ్ పెట్టేసి 2 రోజులు ఫ్లాగ్ పెట్టేసి మేము కాదు దేశభక్తి చూపిస్తున్నాము అవన్నీ చేసేస్తున్నామని కాదు. ఫ్లాగ్ పెట్టకపోయారు, మనసుల్లో దేశభక్తి ఉండాలన్నమాట. హర్ రంగ్ తిరంగా అని నేను మోడీ గారు పెట్టారు, హర్ ఘర్ తిరంగా అని. అంటే ప్రతి ఇంట్లో జెండా ఎగరాలని. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ క్రిస్మస్ తీసుకోండి, 1 month ముందు నుంచే పెడతారు స్టార్స్. రంజాన్ తీసుకోండి, 1 month ముందు నుంచి గట్టి ఉపవాసాలు ఉండి చేస్తారు. ఇప్పుడు అయ్యప్ప మాలు చేసేవాళ్ళు, శివరాత్రి మాలు చేసేవాళ్ళు ఇవన్నీ చేస్తారు. అది దేవుడికి ఇంపార్టెన్స్. అలాగే మన దేశానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. మనం దేశంలో ఉంటున్నప్పుడు, మన ఇండియన్గా పుట్టినప్పుడు, ఇండియన్ సిటిజన్గా ఉన్నప్పుడు ఇండియాకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. ఇండిపెండెన్స్ డే రోజు ఏమో ఫ్లాగ్ పెట్టేసి, రిపబ్లిక్ డే రోజు ఏమో ఫ్లాగ్ పెట్టేసి పెట్టాలి కాబట్టి, లేదా గాంధీ జయంతి రోజు పెట్టాలి కాబట్టి ఫ్లాగ్ పెట్టేసేసి మిగతా రోజులు అసలు నాకు దేశంతోనే సంబంధం లేదు, నేను దేశంలో ఉండడం లేదు, దేశంతో నాకేం అవసరం, నా పన్న జరిగిపోతే చాలనుకున్నట్టు జనాలు ఉన్నారనమాట. ఇక నుంచి అయినా కొంచెం మారండి, దేశభక్తి చూపించండి. మీరు ఇలా ఉండబట్టే ఆ చైనా వాళ్ళు కానీ, శ్రీలంక వాళ్ళు కానీ, బంగ్లాదేశ్ వాళ్ళు కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ, భూటాన్ వాళ్ళు కానీ ఇప్పుడు కొత్తగా మన దేశంలోనే మనకు శత్రువులు తయారయ్యారు. ఎగ్జాంపుల్ మొన్న జరిగింది కదా, దాంట్లో ఆ స్టేట్ వచ్చేసి మణిపూర్ దాంట్లో కానీ ఇట్లా అల్లర్లు జరుగుతున్నాయంటే మళ్ళీ మనకి యూనిటీ లేకపోబట్టే. ఇక నుంచి అయినా యూనిటీ పెట్టుకొని అందరూ ఒక తాటి మీదకి వస్తే దేశం బాగుపడుద్ది. లేదు మేము మా స్వభావంతో మేము ఉంటాము, ఎవడెట్టయినా సంఖ్యను ఆగిపోయి మేము ఓన్లీ ఉండాలంటూ ఉంటున్నాము, మాకు ఈ దేశంతో సంబంధం లేదు, మాకు ఈ రాష్ట్రంతో సంబంధం లేదు, మాకు నచ్చినట్టు మేము ఉంటాము, మా ఇంట్లో వాళ్ళతో మేము ఉంటాము, మాకు నచ్చింది మేము తిని మేము ఉంటాము అనుకుంటే దేశం ఇంకా సంకనాగిపోవడం తప్పించి ఉపయోగం లేదు. ఇక నుంచి అయినా యూనిటీస్ స్ట్రెంత్ అని గుర్తించి అందరు యూనిటీగా ఉంటారని ఆశిస్తున్నాను. రిపబ్లిక్ డే రోజు నేను చూశాను, నిన్న ఫ్లాగ్స్ ఉన్నాయి, ఈరోజు ఫ్లాగ్స్ లేవు, పడేసి ఉంటారు చెత్తబొట్టులో. అది మన దేశానికి ఇచ్చే గౌరవం లేదా దేశాన్ని కూని చేస్తా నాకైతే అర్థం కాలేదు. సరే ఫ్లాగ్స్ పడేశారు, గుండెల్లో దేశభక్తి ఉండాలి కదా. దైవభక్తి ఉంది, ఓకే, దైవభక్తి కూడా ఈ మధ్య జనాలు తగ్గిపోతుంది. పండగలు అంటే కూడా తెలియదు, పండగలు అంటే కూడా మర్చిపోయి జనాలు బతికేస్తున్నారు. ఇంకా రాను దేశం అంటే కూడా తెలియనట్టు బతికేస్తారేమో. సో ఇక నుంచి అయినా కొంచెం మేలుకొని దేశాన్ని కాపాడుతారని ఆశిస్తాను. మేలుకు వినోదాడ మేలుకో. జై భారత్ మాతాకి, జై హిందుస్థాన్, జై ఇండియా, జై భారత్.